మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉండండి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, హృదయకాలము దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుంటే ముందుగా ఒక మాట ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా పరిశుద్ధుడా దేవానికి వందనములు స్తోత్రములనైనా మా జీవితంలో మరొక హృదయకాలము నీ కృప చేత మాకు అనుగ్రహించి మనల్ని సజీవులుగా పెట్టిన దేవా నీకు వందనములు స్తోత్రములనైనా హృదయకాలము నీ వాక్యము ధ్యానించబోతుండగా నైనా ప్రభా నీ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడి మనల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ ఘనత చెందును గాక. మీరు దేవుని సంగమా, దేవుని ప్రజలారా, హృదయ కాలము దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. మార్కు సువార్త 10వ అధ్యాయం 28వ వచనం నుంచి 34వ వచనం వరకు వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. మార్కు సువార్త 10వ అధ్యాయము 28వ వచనం నుంచి 34వ వచనం వరకు దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. మనం చూసినట్టయితే 28వ వచనము, పేతురు, ఇదిగో మేము సమస్తము విడిచిపెట్టి నిన్ను వెంబడించుచున్నామని ఆయనతో చెప్పసాగగా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, పేతురు అంటా ఉన్నాడు, యేసయ్య మేము సమస్తము వదిలేసి నిన్ను వెంబడిస్తున్నామని యేసు ప్రభుకు తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం ఏ రీతిగా యేసయ్యను అనుదినము మనం వెంబడిస్తున్నాము, మనల్ని మనం ఒకసారి పరిశోధించుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. పేతురు అంటా ఉన్నాడు, ప్రభు మేము సమస్తము వదిలిపెట్టి నీ మాట చేత నువ్వు పిలిచిన పిలుపు తట్టు మేము చూసి నేను వెంబడించుస్తున్నామని యేసు ప్రభుకు తెలియజేస్తూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభుని వెంబడించడము అనగానే యేసు ప్రభు ఆజ్ఞలకు లోబడము, యేసు ప్రభు చిత్తానుసారంగా జీవించడము, యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళబట్టి అక్కడికి వెళ్ళడము, అలాగే యేసు ప్రభు మనము వెంబడిస్తున్నప్పుడు సమస్తము మనం వదిలివేసి మన కుటుంబంను కానీ, లేదా మన తల్లిదండ్రులను కానీ, మన అక్క చెల్లెలను కానీ సమస్తము వదిలివేసి యేసయ్య వైపు చూసి ముందుకు సాగిపోవడము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అంటే యేసయ్యకు అన్నిటికంటే మొదటి ప్రాధాన్యత. లేదా ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఇక్కడ యేసయ్య చెబుతున్న మాటలు ఒకసారి మనం పరిశోధించినట్టయితే 29వ వచనము, అందుకు యేసు ఇట్లా నేను నా నిత్యము సువార్త నిత్యము ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలైనను, భూములనైనా విడిచినవాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభు చెప్తా ఉంటాడు, మరి నా నిత్యము సువార్త నిత్యము నన్ను వెంబడించేవాడు. మరి చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అందుకు యేసు ఇట్లనే నా నిత్యము సువార్త నిత్యము ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెలనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనా, భూములనైనా విడిచిపెట్టువాడు. ఈ లోకంలో ఈ యొక్క అంశము ధ్యానిస్తున్నప్పుడు చాలామంది ఎందుకు యేసయ్య ఈ రీతిగా తెలియజేశాడని కొంతమంది ఆశ్చర్యపోతూ ఉంటారు. కొంతమంది ఏంటి దేవాది దేవుడు సమస్తము వదిలివేయమంటున్నాడు అని ఆలోచిస్తారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దీని మాటకి అర్థం ఏంటంటే, మనం యేసయ్యను వెంబడిస్తున్నప్పుడు, మనము యేసయ్యతో నడుస్తున్నప్పుడు మన కాఫిన్ బాక్స్, ఆ శవపేటక పట్టుకొని ముందుకు సాగిపోవడమే. యేసయ్యతో ఎంతసేపు మనం వెళ్ళగలిగితే అంతసేపు వెళ్ళడము. ఆ మాటకు అర్థం ఏంటంటే, యేసయ్య నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాము. ఒకవేళ చావవలసి వస్తే కూడా నేను చావడానికి రెడీగా ఉన్నానని ఆ శవపేటక సాదృశ్యంగా ఉంటుందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ఆ కాఫిన్ బాక్స్ని మనం వెంట పెట్టుకొని యేసయ్య కొరకు నేను జీవిస్తాను, ఒకవేళ మరణించవలసి వస్తే యేసయ్య కొరకు నేను మరణిస్తాను అనే అలాంటి బలమైన నిర్ణయంతో దేవుని సేవలో, దేవుని పరిచర్యలో పాలుబందుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. అపోస్తుడైన పౌలు అంటాడు, మరి క్రీస్తు యేసు పరిచర్యలో నాకు చావైతే ఎంతో మేలనేసి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభుని వెంబడించాలి అంటే మొదటగా మనం అన్ని విషయాలలో మొదట దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా. అందుకే ప్రభు అయిన యేసు క్రీస్తు రీతిగా అంటున్నా, అందుకే సీట్లు నా నిత్యము సువార్త నిత్యము, దేవుని నిత్యము, అలాగే సువార్త నిత్యము. మరి నువ్వు వెళుతున్నప్పుడు నీ కుటుంబము, అలాగే పరిచర్య నిత్యము, ఎవరైతే నీకు అడ్డుగా ఉన్నారో అవన్నీ కూడా వదిలి వేసుకొని ముందుకు సాగిపోవాలని
ప్రభు అయిన యేసుక్రీస్తు ఇక్కడ తెలియజేస్తా ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు అందుకే యేసు ఇట్లా నా నిత్యము మరి సువార్త నిత్యము ఇంటినైనను అన్నదమ్ములనైనా అక్క చెల్లెలైనా తల్లిదండ్రులనైనా పిల్లలైనా భూములనైనా విడిచిపెట్టువాడు. అలాగే చూసినట్టయితే ఇప్పుడు ఇవ్వముందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెలను తల్లులను పిల్లలను భూములను రాబోయే లోకమందు నిత్య జీవం పొందునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. నిశ్చయంగా ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం చూసినట్టయితే మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం చూసినట్టయితే మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం చూసినట్టయితే, కాబట్టి మీరు ఆయన రాజ్యంను నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడను. హల్లెలూయా. దేవుని యొక్క రాజ్యంను మొదట వెతకాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. తర్వాత మనకి ఏమి కావాలో దేవుడు సమస్తము మనకు అనుగ్రహిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి మీరు ఆయన రాజ్యంను నీతిని మొదట వెతుకుడి అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. అప్పుడు అన్నీ కూడా మీకు అనుగ్రహించబడుతుంది. మొదట దేవుని యొక్క రాజ్యంను వెతకాలనేది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఈ లోకమందు శ్రమను కానీ హింసను కానీ మనము దేవుని నిత్యం పొందుకున్నప్పుడు పరలోకమందు మన ఫలము నిత్యంగా ఉంటుందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకంలో శ్రమలు కొద్ది కాలమే ఉంటాయి. ఆ శ్రమలలో మనం దేవునితో నడిచినప్పుడు ఒకానొక దినము నిత్య పరలోక రాజ్యపు వారసులమవుతాము. ఈ లోకంలో జీవించిన కాలంలో అన్నిటికంటే ప్రధానమైనదే యేసయ్యను వెంబడించడము. నిన్నటి దినాన చూసాము ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఒక యవనస్తుడు పరిగెత్తుకొని యేసయ్య దగ్గరకు వచ్చాడు, ధనవంతుడు. మరి యేసయ్య అన్నాడు, మరి ఆజ్ఞలను తెలియజేసినప్పుడు ఆజ్ఞలన్నీ కూడా పాటిస్తున్నాను, నీకు ఒక కొత్త ఉన్నదే, నీ యొక్క ఆస్తి నమ్మి అవన్నీ కూడా బీదలకు ఇచ్చి నన్ను వెంబడించు అనగానే ఆ యవనస్తుడు దుఃఖముతో వెనుకకు తిరిగిపోయినాడు. కారణం ఏంటంటే ధనము మరి యేసయ్యకు అతనికి మధ్యలోగా ఉన్నది. ఆ ధనాన్ని వదిలేసుకోవడానికి అతనికి ఇష్టం కాలేదు. కాబట్టి అతడు అక్కడి నుంచి యేసయ్య దగ్గర నుంచి వెళ్ళిపోయి దుఃఖక్రాంతుడై వెళ్ళిపోయినాడు. హృదయకాలం దేవుడు మనకు కూడా తెలియజేస్తున్న మాట ఏంటంటే, స్వార్థ నిత్యము ఎవరైనాను నన్ను వెంబడించిన కోరిన ఎడల అక్క చెల్లెని కానీ అన్నదమ్ములను కానీ తల్లిదండ్రులను కానీ అన్నీ వదిలేసి నన్ను వెంబడింపవలను అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. అలాగే ఇంకొక మాట ఏం తెలియజేస్తున్నారంటే, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ లోకమందు శ్రమలు పొందుకున్నప్పుడు తప్పకుండా ఒకానొక దినము మరి ఆ ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. ఈ లోకంలో మనం శ్రమలు పొందుకున్నప్పుడు, ఈ లోకంలో మనం కష్టాలు పొందుకున్నప్పుడు, ఈ లోకంలో అవమానాలు పొందుకున్నప్పుడు, ఈ లోకంలో ఎన్నో దేవుని కొరకు మరి శ్రమలు అనుభవించినప్పుడు ఒకానొక దినము దేవుని యొక్క ఆశీర్వాదము పరలోకమందు దాచబడి ఉందని అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేసి, ఇప్పుడు ఇమ్మమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను కానీ అన్నదమ్ములను కానీ అక్క చెల్లెలను కానీ తల్లులను పిల్లలను భూములను రాబోయే లోకమందు నిత్య జీవం పొందునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. మొదటి వారు అనేకులు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుదురు అనెను. ఈ మాట ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మొదటి ఉన్నవారు కడపటి వారుగా అవుతారు. ఎందుకంటే దేవుని వాక్యము విన్నా వారి హృదయాలు మార్చబడినప్పుడు, వెనుక వచ్చేవారు దేవునికి లోబడి దేవుని చిత్తానుసారంగా జీవించినప్పుడు వారు మొదటి వారు అవుతారనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, మనం చూసినట్టయితే మత్తయి సువార్త 19వ అధ్యాయంలో కూడా ఈ మాట రాయబడింది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల 19వ అధ్యాయము 30వ వచనం చూసినట్టయితే 19వ అధ్యాయం 30వ వచనము, మొదటి వారు అనేకులు కడపటి వారు అవుదురు, కడపటి వారు మొదటి వారు అవుదురు. మొదటి వారందరూ కూడా మరి వెనుకటి వారుగా అవుతారు, మరి వెనుక వచ్చిన వారు ముందు వారుగా అవుతారు. అంటే దేవునిని నమ్మిన బిడ్డలు మరి ఇంతగా సువార్త విత్తనం విని పుట్టిన మొదలుకొని క్రైస్తవులుగా చెప్పుకుంటూ, మనము సంఘాల పేరు చెప్పుకుంటూ మేము క్రైస్తవులు అని మనం చెప్పుకుంటున్నప్పుడు నిజమైన క్రైస్తవులుగా మీరు జీవిస్తున్నారా? ఒక్కసారి
మన ఆత్మీయ జీవితాన్ని మనం పరిశోధించుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. మొదటి వారు అనేకులు కడపటి వారు అవుదురు, కడపటి వారు మొదటి వారు అవుదురు అనేను. మరి మొదటి వారు అందరూ కూడా కడపటి వారు అవుతారంట. కడపటి వచ్చిన వారు మొదటి వారు అవుతారు. ఎందరైతే యేసుని విశ్వసిస్తారో, ఎందరైతే యేసు ప్రభుని సొంత రక్షకుడుగా వారు అంగీకరించుకుంటారో, వారి జీవితాలు అనేది మార్చబడినప్పుడు మరి మొదటి వారు అనేకులు కడపటి వారు అవుతారు, కడపటి వారు అందరూ కూడా మొదటి వారు అవుతారని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. ప్రియ దేవుని సక్కబా, దేవుని ప్రజలారా, ఒక్కసారి నీ ఆత్మీయ జీవితాన్ని పరిశోధించుకో. యేసయ్యను నువ్వు ఏ రీతిగా వెంబడిస్తున్నావు? అనుదినము యేసయ్యతో నువ్వు నడుస్తున్నావా? కేవలము క్రైస్తవుడని పేరు చెప్పుకుంటూ యేసయ్యను వెంబడించలేక నువ్వు ఉన్నట్టయితే నువ్వు కడపటి వారు అవుతావు. కడపటి వారు మొదటి వారు అవుతారు. క్షమించండి, కడపటి వారు మొదటి వారు అవుతారు. మరి మొదటి వారు అందరూ కూడా కడపటి వారుగా అవుతారు. ఆయన రాజ్య విస్తారంలో మనము ముందటుగా మన తాతలు క్రైస్తవులు, మేము క్రైస్తవ జీవితం అని చెప్పుకుంటూ మరి నువ్వు యేసు ప్రభు కొరకు, నువ్వు యేసు ప్రభు యొక్క సువార్త నిత్యము నువ్వు వెళ్ళినట్టయితే మరి సమస్తము వదిలేసి మొదట దేవునికి నువ్వు ప్రార్థన ఇవ్వకపోయినట్టయితే ఒక దినం వస్తుంది, నిత్య నరకానికి వెళ్ళిపోతావు. ఆ దినం రాకముందే, ఆ గడియ రాకముందే, ఆ సమయం రాకముందే యేసయ్యను వెంబడించాలి. యేసయ్యతో నడిచి అనుభవం నీకు ఉండాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. యేసు ప్రభు తన మరణం గురించి మూడోసారి కూడా శిష్యులకు తెలియజేస్తున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యేసు ప్రభు మొదటిసారి, రెండోసారి కూడా తెలియజేశాడు. శిష్యులు అది గ్రహించలేకపోయినారు. మూడోసారి కూడా యేసు ప్రభు ఎట్టి మరణం పొందబోతున్నాడో తన శిష్యులకు తెలియజేసి ఉన్నాడు. మనం చూసినట్టయితే 32 నుంచి 34 వచ్చిన వరకు ఈ వాక్య భాగంలో మార్కు సువార్త 10వ అధ్యాయము 32 నుంచి 34 వచ్చిన వరకు చూసినట్టయితే యేసు ప్రభు మరొకసారి ఎందు నిత్యం ఈ లోకానికి వచ్చాడు. లోక పాపములు మోసుకునే దేవుని గుర్రపిల్లగా వచ్చాడని బాప్టిస్ట్ భక్తుడని యోహాను అంటాడు. ఇదిగో లోక పాపములు మోసుకునే దేవుని గుర్రపిల్లగా వచ్చేస్తున్నాడు అనేసి. ఆయన ఎందు నిత్యం వచ్చాడంటే మానవులకు పాపముల నిత్యం వచ్చాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రతి ఒక్క మానవుని పాపం నుంచి విడిపించడానికి లోకానికి వచ్చాడు. యేసు ప్రభు తన శిష్యులను పిలిచి ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ఇది మూడోసారి యేసు ప్రభు తన శిష్యులకు ఈ మాటలు తెలియజేశాడు. మన 32వ వచనము చూసినట్టయితే వారు ప్రయాణమై యెరూషలేముకు వెళ్ళుచుండిరి. యేసు వారికి ముందుగా నడుచుచుండగా వారు విస్మయముందిరి. వెంబడించేవారు భయపడి అప్పుడైన మరలా 12 మంది శిష్యులను పిలిచి తనకు సంభవించే వాటిని తెలియజేసి ఆరంభించడం. యేసు ప్రభు మన సమయంలో యెరూషలేముకు వెళ్తున్నప్పుడు, ఎందుకంటే యేసు ప్రభు యెరూషలేములోనే మరణం పొందవలసినదే. యేసు ప్రభు ఒక శిల్వ మరణం యెరూషలేములోనే పొందవలసి వస్తున్నది. ఆ సమయంలో యేసు ప్రభు వారికంటే ముందుగా వెళుతుండగా వారందరూ కూడా భయపడి ఉన్నారు. యేసు ప్రభు శిష్యులు మరి యేసు ప్రభు ఎందుకు ఇంత ముందుగా వెళుతున్నాడు అని వారు భయపడి ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, వారు ఎవరు అనగానే యేసు ప్రభు శిష్యులు. మరి యేసు ప్రభుతో వెళుతున్న సమయంలో మరి యెరూషలేములోకి వెళ్ళుచుండిరి. యేసు వారికి ముందుగా నడుచుచుండగా వారు విస్మయముందిరి. వెంబడించేవారు భయపడి అప్పుడైన మరలా 12 మంది శిష్యులను పిలుచుకొని తనకు సంభవించే వాటిని వారికి తెలియజేసి ఆరంభించాడు. యేసు ప్రభు ఎట్టి మరణం పొందబోతున్నాడో శిష్యులకు ఇది మూడోసారి తెలియజేశాడు. కానీ శిష్యులు అది గ్రహించలేకపోయినారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనము వాక్యము మనము వింటా ఉన్నాము, దేవుని మాటలు వింటా ఉన్నాము. యేసు ప్రభు మానవులకు నిత్యము ఆ కల్వరి సిలువలో నీ కొరకు నా కొరకు యేసు ప్రభు రక్తము చిందించడం ద్వారా మన పాపాలు క్షమించబడ్డాయి. ఎవరైనాను ఇంకా పాపంలో క్షమించబడినట్టయితే వారు యేసయ్య దగ్గరకు వచ్చి, యేసయ్య నేను పాపిని ప్రభు, నా పాపంలో క్షమించు అంటే, నీ ఎవరివైనా కావచ్చు, నీ కులమేమి కావచ్చు, నీ మతం ఏదైనా కావచ్చు, నువ్వు మానవునిగా దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు నీ పాపాలు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. క్రైస్తత్వం అనేది ఒక కులము కాదు, ఒక మతము కాదు. ప్రతి మానవుని కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ప్రతి మానవుడు చెల్లించవలసిన వెల ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ కలవరి సిలువలో వెల చెల్లించాడు. యేసు రక్తము చేత
మనమందరి పాపాలు క్షమించబడ్డాయి. ఆయన సరక్తమిచ్చి మనల్ని కొన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ నిత్యము నా నిత్యము యేసు ప్రభు అవ్వెల చెల్లించేశాడు. మనం ఈరోజు స్వతంత్రులుగా ఉన్నాము, మనం విడిపించబడి ఉన్నాము. మనం ఇంకా ఆ పాప ఊబిలో ఉన్నట్టయితే అందులోకెళ్ళి బయటికి రావాలని ప్రభు యేసుక్రీస్తు సువార్త ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. మారు మనసు పొందుడి, రక్షణ పొందుకోండి అని యేసు ప్రభు సువార్త ప్రకటించిన విధిగానే ఒకవేళ నువ్వు మారు మనసు పొందలేకపోతే, ఇంకా నువ్వు యేసుని సొంత రక్షకుడుగా అంగీకరించలేకపోయినట్టయితే హృదయ కలవి శుభవార్త. నీ పేరేంది, నీ ఊరేంది, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు ఎవరు అని యేసయ్య ఏది కూడా నిన్ను అడగడు. ప్రియ దేవుని సంగమా, నువ్వు యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు యేసయ్య నా పాపంలో క్షమించయ్యా, నీ కలవరి సిలువలో నా పాపాలన్నీ కూడా కొట్టివేసినందుకు నీకు వందనాలయ్యా, నీ రక్తంలో నన్ను కడిగినందుకు నీకు వందనాలయ్యా, ఇక మీదట నేను నీ బిడ్డగా జీవిస్తాను, నీ కుమారునిగా కుమార్తెగా అని నువ్వు యేసయ్య దగ్గరకు వచ్చి ప్రార్థన చేసినప్పుడు ప్రతి పాపం నుంచి, ప్రతి ఒక్క సాతాను బంధకంలో నుంచి నువ్వు విడిపించబడతావు. యేసు ప్రభు కూడా ఎందు నిత్యం వచ్చాడో తన 12 మంది శిష్యులను పిలిచి యేసు ప్రభు వారికి తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరి యేసు ప్రభు ఎదురిత్యం వచ్చాడంటే ప్రతి మానవుని యొక్క పాపం నిమిత్తమా ఆ పస్కా బలిగా ప్రభు యేసు క్రీస్తే, ఆ పస్కా బలిగా ప్రభు యేసు క్రీస్తు వచ్చి మన పాపాలన్నింటినీ కూడా కొట్టివేసిందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మాటలు మరి యెరూషలేముకు వెళుతున్న సమయంలో యేసు ప్రభు మరలా 12 మంది శిష్యులను పిలిచి ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ఇదిగో మనం యెరూషలేముకు వెళ్ళొచ్చున్నాము, మనిషి కుమారుడు ప్రధాన యాజకులకు శాస్త్రులకు అప్పగించబడెను, వారు ఆయనను మరణశిక్ష విధించి ఆయనను అన్యజనులకు అప్పగించెదరు. యెరూషలేములో యేసు ప్రభు మరొకసారి తన శిష్యులకి మాట తెలియజేశాడు. మరి మనిషి కుమారుడు మరి లోకంకు వచ్చినప్పుడు అన్యజనులకు అతని అప్పచెప్పబడుతూ ఉన్నారు అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇదిగో మనం యెరూషలేముకు వెళ్ళొచ్చున్నాము, మనిషి కుమారుడు ప్రధాన యాజకులకు శాస్త్రులకు అప్పగించబడను, వారు ఆయనను మరణశిక్ష విధించి ఆయనను అన్యజనులకు అప్పచెప్పెదరు. వారు ఆయనను మరణశిక్ష విధించి ఆయనను అన్యజనులకు అప్పగించెదరు, మరియు ఆయనని అప్పసించి ఆయన మీద ఉమ్ము వేసి కొరడాలతో ఆయనని కొట్టి చంపెదరు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, ఇవన్నీ కూడా జరుగుతాయని యేసు ప్రభు తన శిష్యులకు మొదటగానే తెలియజేశాడు. ఇది 3వసారి యేసు ప్రభు మరి అవమానాల గురించి తెలియజేస్తున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, వారు ఆయనని అపహసించి ఆయన మీద ఉమ్ము వేసి కొరడాలతో ఆయనను కొట్టి చంపెదరు, 3 దినములు అయిన తర్వాత ఆయన తిరిగి లేచునని చెప్పాను. హల్లెలూయా. ఈ మాటలు యేసు ప్రభు తన శిష్యులకు తెలియజేస్తూ ఉంటాడు. ఎన్నో అవమానాలు, అందుకే అంటాడు కదా, నా నిత్యము, మరి మీరు హింసలు పొందుకున్నప్పుడు నా నిత్యము, మీరు అవమానాలు పొందుకున్నప్పుడు నా నిత్యము, మరి సువార్త నిత్యము మీరు శ్రమలు అనుభవించినప్పుడు ఒక దినం వస్తుంది, మీరు పరలోక రాజ్యమందు మీ కొరకు స్థలము ఏర్పాటు చేయబడినదే. యేసు ప్రభు సువార్త నిత్యము శ్రమలు కష్టాలు మనం అనుభవించినప్పుడు ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఇప్పుడు ఇమమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్కచెల్లెలను, తల్లులను, పిల్లలను, భూములను, రాబోయే లోకమందు నిత్య జీవం పొందురని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. నిత్య జీవము. యేసు ప్రభు కూడా ఈ లోకంలో అనేక శ్రమలు అనుభవించాడు. ఆయన మీద ఉమ్ము వేశారు, ఆయనను అపహసించారు, ఆయనను కొరడాలతో కొట్టి చంపిన తర్వాత యేసు ప్రభు తిరిగి 3వ రోజు లేస్తాడని తన శిష్యులకు తెలియజేస్తున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభు అన్నట్టుగానే మన పాపంలో నిత్యమై కలవరి సిలువలో చనిపోయి మరి అనేక గాయములు, యేసు ప్రభు శరీరం అంతా కూడా రక్తము ముద్దగా మారిపోయినదే. ఆయనను కొరడాలతో కొడుతున్నప్పుడు రక్తము మాంసము ఊర్చి ఆ ఒక ముద్ద అంతా కూడా బయటికి వచ్చినదే. ఆయన మీద ఉమ్ము వేశారు, ఆయన మీద తలలో ముళ్ళ కిరీటం పెట్టారు, ఆయన ఎన్నో బాధలు పెట్టారు. ఆయన తిరిగి 3వ రోజు లేస్తాడని యేసు ప్రభు తన శిష్యులకు తెలియజేసిన ప్రకారము యేసు ప్రభు లేచి ఉన్నాడు. ఆయన తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆయన తిరిగి ఈ లోకానికి రాబోతూ ఉన్నాడు.
ఆయన కొరకు జీవించిన వాళ్ళు, ఆయన సువార్త నిత్యము మరి అన్ని వదిలేసి మొదట దేవునికి ప్రాధాన్యత ఇచ్చిన వారు చనిపోయినా కానీ తిరిగి లేస్తారనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు మరి సమాధులన్నీ కూడా తెరవబడతాయి. ఆయనని నమ్మిన బిడ్డలు, ఆయన అడుగుజాడలో నడిచిన బిడ్డలు నిత్య పరలోక రాజ్యపు వారసులుగా అవుతారు. ఈ లోకబంధు దేవుని పరిచర్య గురించి, శ్రమ గురించి, హింసలు కష్టాలు పొందుకున్న వారు ఒకనొక దినము నిత్య జీవానికి వారసులుగా అవుతారు అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. నువ్వు యేసు ప్రభు కొరకు జీవించినట్టయితే, యేసు ప్రభు పునరుద్ధానుడైన ప్రభు అయిన యేసు క్రీస్తు తిరిగి ఈ లోకానికి వచ్చినప్పుడు నువ్వు చనిపోయినా కానీ తిరిగి నువ్వు బ్రతుకుతున్నావు. నేను నీ కొరకు నిత్య పరలోక రాజ్యంలో ఒక స్థలం ఏర్పాటు చేయబడి ఉన్నది. ఆ స్థలానికి తీసుకెళ్ళడానికి యేసయ్యనే ఈ లోకానికి రాబోతూ ఉంటాడు. వాక్య విన్న బిడ్డలు దయచేసి సిద్ధపాటు కలిగి ఆయన రాకడ కొరకు మనమందరం సిద్ధపాటు కలిగి మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. దేవుని రాకడ కొరకు మనం ఎదురు చూసే బిడ్డలుగా ఉండాలి. ఆయన ఎప్పుడు వచ్చినా యేసయ్యా నేను సిద్ధంగా ఉన్నాననే మాట చెప్పే బిడ్డలుగా ఉండాలని ప్రభు పేరిట తెలియజేస్తాను. ఇటు మాటలను దేవుడు కాలము మీ హృదయాలలో దీవించి ఆశీర్వదించి ఫలింపచేయుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవాని కొందరెముల స్తోత్రములనైనా హృదయ కలంని వాక్యము ద్వారా మాతో మాట్లాడి బలపరిచి నందుకు నీకు వందనముల స్తోత్రములనైనా ప్రభా. తండ్రి, మేము మొదటగా నీకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా అన్ని విషయాలలో తండ్రి ప్రభా సువార్త నిత్యంలో సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని మీరు చెప్పిన మాట ప్రకారము మేము వెళ్ళడానికి సిద్ధ మనస్సులు కలిగి ఉండడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. వాక్య బిడ్డలు కూడా నైనా ప్రభా నీ సొంత రక్షకుడుగా ఎవరైనా అంగీకరించగలిగినట్టయితే ఇప్పుడైనా వారు అంగీకరించి నీ మార్గంలో నడచడానికి వారు సిద్ధపాటు కలిగినట్టయితే అటు బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. అలాగే యేసయ్య భారతదేశాన్ని దీవించండి. భారతదేశంలో జరుగుతున్న పరిచర్యని దీవించండి. సేవకులను దీవించండి. సేవకురాలను దీవించండి. మందిరాలను దీవించి ఆశీర్వదించండి. అలాగే ఫెయిత్ మినిస్ట్రీస్ మందిరాన్ని కూడా దీవించండి. యేసయ్య మరి 24వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు జరగబోయే వెకేషన్ బైబిల్ స్కూల్ VBSని కూడా దీవించి ఆశీర్వదించండి. కావలసిన ప్రతి అవసరతను కూడా మీరే తీర్చి నేను మా ఆ సమయంలో జరుగుతున్న VBS అంతటిని కూడా సమృద్ధిగా మీరు దీవించమని, ప్రత్యేకంగా చిన్న బిడ్డల పరిచర్యని దీవించి ఆశీర్వదించమని, అలాగే తండ్రి ప్రభా ఈ రోజంతా కూడా మంచి వాతావరణాన్ని నీ కృప చేత మాకు అనుగ్రహించి దీవించమని నజరుడైన యేసు క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప, సకల ఆశీర్వాదాలు, సకల దీవెనలు ఆయనను నమ్మిన బిడ్డలకు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము దేవుని యొక్క ఆశీర్వాదాలు మీకు మీ కుటుంబంలో తోడై నీడైండును గాక. ఆమేన్.